కాస్త ఆలస్యానికి క్షమాపణలు. మెయిన్ పాయింట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమన్నాడంటే 151 దాటుతాయి ఎంపీలు, 22 దాటుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాంతో కొంతమంది పాపం వైసీపీ వాళ్ళు మరింత ధనం కోల్పోవటానికి మరి అతను బాటలు వేశాడు. ఎందుకు తన వాళ్ళు సర్వనాశనం అవటానికి మరి అతను అలా చేసుంటాడు అనేది ఆలోచిస్తే ఇతనికి జరిగే మేలు ఏంటి అన్నది నాకు అర్థమైంది. అది మెయిన్ సబ్జెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తా. ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, గతంలో నేను చెప్పా 125 మినిమమ్, 150 వచ్చిన ఆశ్చర్యం లేదు అని. ఎస్, దానికి తిరుగులేదు. కానీ లాజిక్ ఏమిటి అన్నదాని మీద ఒక ప్రభుత్వ అధికారి పేరు చెప్పం, చెప్పిన వీళ్ళు పిక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో. కానీ అధికారి పేరు నేను చెప్పను, వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఓపుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,000 చిల్లర. 3,33,40,000. పురుషులు 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్ పోలైన ఓట్లు. ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ వేద్దాం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 60 లక్షల మంది ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారు అని అంటున్నారు. ఎయ్యరు, కానీ అది నిజమని అనుకుందాం. సపోజ్ ఎంత? 50 లక్షల మంది. ఏది 60లో 50 లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అంటే 60 లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా 50 లక్షలు మోసగాడికి, మంచివాడికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 169లో మనం 60 లక్షలు తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000లో మరి ఏ లబ్ధి వచ్చిన నాకే వేస్తాడు అన్నాడు. లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30 లక్షలు, ఎన్డీఏకి అంటే మాకు 79 లక్షలు వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80 లక్షలు, కూటమికి 89 లక్షలు. సో కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50 లక్షల మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25 లక్షలు, ఎన్డీఏకి 25 లక్షలు. ఎందుకు వేస్తున్నానో చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కాని పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70 లక్షలు. ఎక్కువ ఉంటుంది, అన్నీ తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69 లక్షలు, కూటమికి 95 లక్షలు. వెరసి వైసీపీకి 1,00,00,000
మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువలో తక్కువ వేసుకుంటే, అంటే మా కూటమిని మేము తగ్గించుకొని, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000 పేదవాడికి, విమానంలో ఫారెన్ వెళ్ళిన పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇదొక 34, 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు 31. ఇది 34 లీస్ట్గా మనం వేసుకుందాం. అంటే 31 లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే, అదే ప్రాతిపదికన తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్. అసలు ఇది కాక ఆ పురుషుల్లో ఆ మాత్రం ఓట్లు కూడా ఎందుకు పడవు అని నేను అంటున్నానంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సామాజిక వర్గం కొమ్ము కాసింది, మత ప్రాతిపదికన కొందరు కొమ్ము కాశారు. ఆ వర్గాల్లో అతనికి కొంత పర్సంటేజ్, బట్ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇందులోనే కవర్ అయ్యారు. అవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు RRR ఇలా ఇన్ని ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించుకుంటున్నాడు అనేది మనం మరొక్కసారి, గతంలో నేను 2-3 సార్లు అన్నా కూడా మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి కారు కోతల బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేసుకుంటే ఎనలిటికల్గా ఉద్యోగులు సుమారు 4,90,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు పాల్గొన్నారు. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో 100కి 80%, పోనీ లీస్ట్ వేసుకుంటే 75, పెసిమిస్టిక్ ఎస్టిమేషన్, ఖచ్చితంగా కూటమికి, అక్కడ భాజపా ఉంటే భాజపాకి, జనసేన ఉంటే జనసేన, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి, కూటమికి వేయటం జరిగింది ఖచ్చితంగా. మరి వారి కుటుంబ సభ్యులు, వారు కిన్ని మనం తీసుకుంటే అది ఒక ఎస్టిమేషన్. పోలింగ్ రోజు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కసితోనే వస్తారు. లబ్ధిదారుల్లో పెద్దగా బయట ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఏలుముద్రలు వేసుకుని ఇస్తున్నారు. బయట ఊరిలో ఉన్న వాళ్ళని ఏలుముద్రలు అని చెప్పి ఇసిగించి, ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ లబ్ధిదారులు ఉన్నా కూడా ప్రతి నెల అక్కడికి వచ్చి ఏలుముద్ర వేయాలని పెట్టారు. గతంలో 3 నెలలు ఉన్నదాన్ని ప్రతి నెల పెట్టారు. అది పెద్ద న్యూసెన్స్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మగవారిలో ఈ ఆల్కహాల్ దెబ్బకి, ఎందుకంటే పురుషులలో ఒక 70% మద్యం తీసుకునే వాళ్ళు ఉంటాయి. మద్యం తీసుకునేవాడు ఎవడు కూడా, అన్లెస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానుల స్మాలర్ పర్సంటేజ్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరు కూడా, పురుషుడు అన్నవాడు, లిక్కర్ తాగే పురుషుడు, వాళ్ళకి వచ్చిన అనారోగ్య కారణాల దృష్ట్యా, ఆర్థిక దోపిడీ కారణాల దృష్ట్యా ఓటు వేసే ప్రసక్తే లేదు. సో అదొక ఎడిషనల్ పర్సంటేజ్.